సెల్ఫీ వీడియోతో కీలక విషయాలు చెప్పాడు షాబాద్ నరహంతకుడు రాజ్ కుమార్. ఓ అమ్మాయిని నమ్ముకుని చాలా మోసపోయానని చెప్పాడు. నా కుటుంబం అన్ని విధాలా వాడుకుని మోసం చేసిందన్నారు. అప్పుల పాలయ్య, జీవితం మీద విరక్తి కలిగిందన్నాడు. 6 హత్యలకు ఒక రోజు ముందు సెల్ఫీ వీడియో రికార్డు చేసినట్లుగా పోలీసులు తెలిపారు. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. రమేష్, సెల్ఫీ వీడియోలో చాలా కీలకమైనటువంటి విషయాలు చెప్పాడు. అది కూడా ఈ హత్యలు చేయడానికి ముందే దీన్ని రికార్డ్ చేసినట్టుగా పోలీసులు చెప్తున్నారు. ఏంటి ఇంకా ఇన్వెస్టిగేషన్ లో ఎటువంటి బయటపడే అవకాశం ఉంది? ఎస్జేబీ ఏదైతే హత్యలకు ముందు ఒక సెల్ఫీ వీడియో అతను తీసుకోవడం జరిగింది. తాను ఎందుకు హత్యలు చేయబోతున్నాను, దేనికోసం హత్యలు చేయబోతున్నాను అనే విషయాన్ని మొత్తంగా 13 నిమిషాల 15 సెకండ్లకు సంబంధించిన ఒక సెల్ఫీ వీడియో తీసుకోవడం జరిగింది. దీంతో పాటుగా ఒక ప్రామిసర్ నోట్ ఏదైతే ఒక బాండ్ పేపర్ మీద 4 పేజీలకు సంబంధించిన ఒక సూసైడ్ లెటర్ కూడా రాయడం జరిగింది. ప్రస్తుతం మీకు ఎన్టీవీ స్క్రీన్ పైన అది సూసైడ్ లెటర్ కూడా మనకు కనబడుతుంది. అయితే సూసైడ్ లెటర్ కూడా చాలా విషయాలు చెప్పడం జరిగింది. దాంతో పాటుగా సెల్ఫీ వీడియోలు కూడా చాలా విషయాలు చెప్పడం జరిగింది. అయితే తాను ఆత్మహత్య ఎందుకు చేసుకుంటున్నాను, తన కుటుంబాన్ని ఎందుకు చంపుతున్నాను, అది మైనర్ బాలిక కుటుంబాన్ని ఎందుకు చంపుతున్నాను అన్న ముషాన్ని 6 ఎందుకు చంపబోతున్న విషయం కూడా ఆ సెల్ఫీ వీడియోలు చెప్పడం జరిగింది. అయితే ఎందుకోసం చంపుతున్నాడు, మైనర్ బాలిక కుటుంబం వల్ల తాను చాలా ఇబ్బంది పడ్డాను, చాలా ఆర్థిక నష్టపోయాను, అంతేకాకుండా తనకున్న 2 ఎకరాల పొలాన్ని అమ్మేశాను, తనకు ఉన్న 2 ఎకరాల పొలాన్ని అమ్మేసి ఆ అమ్మాయి డబ్బులు ఇచ్చాను, కుటుంబానికి డబ్బులు ఇచ్చాను, అంతేకాకుండా తాను పెద్ద ఎత్తున నష్టపోయాను, ఆ అమ్మాయి వల్ల అమ్మాయి కుటుంబం వల్ల తాను తీవ్రస్థాయిలో నష్టపోయాను. అయితే దీనివల్లే తాను ఆత్మహత్య చేసుకుంటా, తాను చనిపోవాలని ఒక నిర్ణయం తీసుకుంటా, అంతేకాకుండా తనపై ఒక కేసు నమోదు చేశారు. ఆ కేసు నమోదు చేయడం వల్ల తన కుటుంబానికి ఆ గ్రామాలను కూడా మొత్తంగా పరువు పోయింది. కాబట్టి నేను ఇంకా బతకలేను, అంతేకాదు నా కుటుంబాన్ని కూడా చంపేస్తున్నాను. అయితే ఆ కుటుంబంతో పాటు ఏదైతే ఆ మైనర్ బాలిక కుటుంబాన్ని కూడా చంపేస్తున్నట్లుగా చెప్పడం జరిగింది. దాంతో పాటుగా తాను పూర్తిగా ఇప్పుడు అనాథగా మారిపోయాను, తన దగ్గర ఆస్తిపాస్తులు లేవు, తన తండ్రికి సంబంధించిన పొలంలో కూడా తన డెడ్ బాడీని పెట్టవద్దు, క్రిమిషన్ చేయవద్దు, తమ పిల్లల్ని కూడా, తమ భార్య పిల్లల్ని కూడా ఒక అనాథ శ్మశాన వాటికలో చేయాలని చెప్పి కూడా అతను దాన్ని పేర్కొంటుంది. అయితే తన ఆత్మహత్యకు సంబంధించి ప్రధానమైన కారణాలు కావచ్చు, లేకుంటే ఎవరి వల్ల ఆత్మహత్య చేసుకున్నాను, ఎందువల్ల ఆత్మహత్య చేసుకున్నాను, ఆ మైనర్ బాలిక కుటుంబం వల్ల తను ఆత్మహత్య చేసుకున్నానని చెప్పడం జరిగింది. దాంట్లో కొన్ని పేర్లు కూడా చెప్పడం జరిగింది. అయితే తాను ఆ కుటుంబాన్ని, మైనర్ బాలిక కుటుంబాన్ని మొత్తం కూడా అంతమంది తర్వాత తన ఏదైతే భార్య పిల్లలను చంపేస్తున్నట్టు కూడా దాంట్లో పేర్కొనడం జరిగింది. మొత్తంగా చూసినట్లయితే ఆ అత్యంత ఏదైతే కిరాతకుడైన రాజ్ కుమార్ చనిపోయే ముందు రికార్డ్ చేసిన సెల్ఫీ వీడియో బయటకు వచ్చింది. ఆ సెల్ఫీ వీడియోలో కూడా చంద్రసాని విషయాలు కూడా బయటకు రావడం జరిగింది. దాంతో పాటుగా 4 పేజీలకు సంబంధించిన ఒక సూసైడ్ లెటర్ కూడా రాయడం జరిగింది. అది మొత్తంగా ఇంగ్లీష్ రాశాడు, ఇంగ్లీష్ తెలుగులో మొత్తంగా రాయడం జరిగింది. ఆ రాసిన లేఖలో కూడా తాను ఏ విధంగా నష్టపోయాను, ఎక్కడెక్కడ నష్టపోయాను, డబ్బులు ఎక్కడ పెట్టాను, ఏ విధంగా నష్టపోయాను, బెట్టింగ్ లో కావచ్చు, లేకుంటే ఆ మైనర్ బాలిక తండ్రికి ఎంత ఇచ్చాను, తర్వాత మైనర్ బాలిక తండ్రి నాకెంత ఇచ్చాడు, తర్వాత ఏ విధంగా పరువు పోయింది అన్న విషయం కూడా ప్రధానంగా అన్ని విషయాలు కూడా ప్రస్తావించడం జరిగింది. మొత్తంగా 6 విషయాలు చూస్తే 6గురిని చంపడానికి ముందు రాజ్ కుమార్ ఏ విధంగా ఉన్నాడు, అతని మానసిక స్థితి ఏ విధంగా చెప్పవచ్చు. ఎందుకంటే అతనికి సూసైడ్ టెండెన్సీ ఉంది, గతంలో కూడా సూసైడ్ చేసుకున్న దాఖలాలు ఉన్నాయి. అదే టెండెన్సీలో ఇప్పుడు చూసినట్లయితే అతను ఆత్మహత్యకు తన కుటుంబాన్ని చంపడంతో పాటు మైనర్ బాలిక కుటుంబాన్ని చంపేస్తున్నట్లుగా ముందుగానే సిద్ధం చేసుకుని, ఆ తర్వాత 2 కత్తులు తన వెంట పెట్టుకుని మొత్తంగా 5గురిని ఒకే కత్తి చంపివేసి, ఆ తర్వాత మరొక కత్తితోటి ఏదైతే మైనర్ బాలికను చంపేయడం జరిగింది. మొత్తంగా 6గురిని చంపేసిన కిరాతకుడి సంబంధించిన సెల్ఫీ వీడియో ఇప్పుడు మన ఎన్టీవీ చేతిలో ఉంది. ఈ సెల్ఫీ వీడియోలో కూడా చాలా సంచలన విషయాలు కూడా బయటకు వస్తున్నాయి. అయితే మొత్తంగా పెద్ద స్థాయిలో ఉన్న దాదాపు 4 పేజీలో ఉన్న ఒక సూసైడ్ లెటర్ కూడా చాలా విషయాలు కూడా ఉన్నాయితే ఆ సూసైడ్ లెటర్ కూడా అంత గ్రాఫ్ గా, అంటే చూడడానికి చదవడానికి అది ఇబ్బందికరంగా ఉంది. దానిలో ఉన్న కొన్ని వాక్యాలు కూడా మాట్లాడుకోవచ్చు, చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. కాబట్టి ఆ సెల్ఫీ సూసైడ్ లెటర్ కూడా డిస్క్లోజ్ చేయడం కూడా దానిలో ఉన్న వాక్యాలు చదవలేకపోతున్నాం. ఎందుకంటే అది కొంత ఇబ్బందికరమైన పదాలు ఉన్నాయి కాబట్టి దాన్ని చదవలేకపోతున్నాం. ప్రస్తుతం అయితే సెల్ఫీ వీడియోలో మొత్తంగా 2 నిమిషాలు 29 నిమిషాలకు సంబంధించిన బయటకు వచ్చిన వీడియోలో మాత్రం చాలా సంచలన విషయాలు బయటకు వచ్చాయి. తాను ఎందుకు అమ్మాయిని చంపబోతున్నాను, తన కుటుంబాన్ని ఎందుకు చంపుతున్నాను, ఎందుకు చంపాను, దేని వల్ల చంపుతున్నాను అనే విషయం కూడా స్పష్టంగా చెప్పాడు. ఆ కుటుంబం వల్ల నష్టపోయాను కాబట్టి చంపుతున్నాను అని చెప్పి కూడా ఆ వీడియోలో పేర్కోవడం జరిగింది. దేవి, అంటే రమేష్, ఇప్పుడు ఈ సెల్ఫీ వీడియోను మరణ వాంగ్మూలంగా పోలీసులు పరిగణలోకి తీసుకుంటారా? అంటే చనిపోయాడు, ఏదైతే 6గురిని చంపేశాడు, 6గురిని చంపిన కిరాతకుడు చనిపోయాడు కాబట్టి దానికి సంబంధించిన కేసు కూడా మొత్తం క్లోజ్ అవుతుంది. అదే మరణ వాంగ్మూలం కింద వస్తుంది. దాని కింద డెడ్ డిక్లరేషన్ కూడా అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. కానీ
చంపబడ్డ వాళ్ళు లేరు, చనిపోయిన వాడు లేరు కాబట్టి మొత్తంగా కేసు మొత్తానికి క్లోజ్ అని చెప్పవచ్చు. ఎందుకంటే హత్య చేసిన నిందితుడు కిరాతకుడు కీచకుడైన ఆరుగురిని చంపేసిన కీచకుడు కిరాతకుడు చనిపోయాడు. అతని సంబంధించిన సెల్ఫీ వీడియోలో ముందస్తుగా రికార్డ్ చేసుకున్న వీడియో కూడా ప్రస్తుతం సెల్ ఫోన్ లో కూడా లభ్యం కావాలి. ఆ సెల్ ఫోన్ ని అధికారులు స్వాధీనం చేసుకున్నప్పుడు ఈ సెల్ఫీ వీడియో కూడా దొరకడం జరిగింది. దాన్ని చూసినప్పుడు ఈ కీలక విషయాలు కూడా బయటపడింది. అయితే ఈ రోజు మధ్యాహ్నం సమయంలో 4 గంటల సమయంలో కొత్తూరు ప్రాంతంలో అతని డెడ్ బాడీని రికవర్ చేసుకున్నప్పుడు అతని దగ్గర ఈ సెల్ ఫోన్ ని అధికారులు స్వాధీనపరుచుకున్నారు. పక్కనే పైదం చేసుకున్న బాటిల్ కూడా దొరకడం జరిగింది. మొత్తంగా 6 హత్యలు చేసిన కిరాతకుడు తిరిగి ఏదైతే ఇవాళ మధ్యాహ్నం సమయంలో ఏకంగా కొత్తూరు సమీపంలో పైదం చేసుకుని చనిపోవడం జరిగింది. మొత్తంగా అదే మరణమంగం అని చెప్పవచ్చు.